కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి నిరసనలో. సో పోలీసులు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతా ఉన్నారు. సో ఇందులో అసలు ఉద్దేశం ఏంది, నీట్ పేపర్ లీక్ కోసం విద్యార్థులు ధర్నా చేయాలి. సో నీట్ రాసిన వాళ్ళు అక్కడ లేరు, నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ లేరు, నీట్ వల్ల నష్టపోయిన వాళ్ళు అక్కడ లేరు. సో వీళ్ళంతా ఆ దేశాన్ని విద్వేషించే వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. సో ఎందుకు అంటున్నా అంటే, సో పేపర్ లీక్ అయిన దానికోసం నిరసన తెలపడానికి వెళ్ళిన స్టూడెంట్స్ల పేరుతో ముసుగు దొంగలు వేసుకున్న వీళ్ళు సో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆ పీఓకే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో భారతదేశానికి ఎంతమంది మొగుళ్ళు, 200 సంవత్సరాలు ముస్లింలు మొగుళ్ళు, 800 సంవత్సరాలు క్రిస్టియన్స్ మొగుళ్ళు అని మాట్లాడిన ఆమె, ఇంకోటి రాముడు సీతను వాడుకొని వదిలేసినాడు అని చెప్పి విధంగా మాట్లాడడం, సో పాకిస్తాన్ సంబంధించిన సపోర్ట్గా మాట్లాడడం, బంగ్లాదేశ్ నుంచి జమైతే ఇస్లాం నుంచి లెటర్లు రావడం. సో ఇవన్నీ దేనికి ఉద్దేశాలు? ఇవన్నీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోవడం, ఢిల్లీలో ఓడిపోవడం, అస్సాంలో ఓడిపోవడం. సో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ వీటిలో తిట్టారన్నమాట. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులంతా విద్యార్థులు ముసుగేసుకొని ఈ విధంగా మోడీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ పేపర్ లీక్ సంబంధించిన వ్యక్తులు కానీ స్టూడెంట్స్ కానీ ఒక్క స్టూడెంట్స్ లేరు. గాంజా బ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి ఫ్లాగ్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు, సెక్యులర్ పేరుతోటి హిందూ వ్యతిరేక శక్తులు, గాంజా బ్యాచ్, చదువులేని వాళ్ళు, కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి విద్యార్థులు ఎలా అవుతారు? యూజీసీ ఫుల్ ఫామ్ అంటే తెలియని వాళ్ళు, నిట్ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు. సో వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఏర్పడి ఈ అభిషేక్ దీప్కేని అనే వ్యక్తిని ముందర అడ్డం పెట్టుకొని వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాం, ఇంతమంది ధర్నాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఫుడ్ డైలీ ఫుడ్ 3 పూటల. సో ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు వీళ్ళకి ఫుడ్ని? సో ఇవన్నీ ఒకసారి విద్యార్థులు ఆలోచించుకోవాలి. ఏదో ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్ అకౌంట్లోనో వస్తున్న వీడియోలు తీసుకొచ్చి స్టోరీలు పెట్టుకోవడం, వాట్సాప్లో పెట్టుకోవడం, ఏదో విద్యార్థులు ధర్నా చేస్తున్నారని కాదు. సో ఒక్క విద్యార్థి అంటే ఒక విద్యార్థి లేడు అందులో. సో నిజమైన విద్యార్థులు ఎవరు లేరు. వీళ్ళంతా దేశద్రోహులు, హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు, మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు. ప్రభుత్వాలు ఉద్ధవ్ ఠాకరే అయితేనేమి, ఆమ్ ఆద్మీ పార్టీ అయితేనేమి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయితేనేమి, సో అఖిలేష్ యాదవ్ అయితేనేమి, వీళ్ళంతా రాజకీయంగా ఓడిపోయిన వాళ్ళు, రాజకీయ దిక్కు దివాణం లేని వాళ్ళు. వీళ్ళంతా వచ్చి ఈ కాక్రోచ్ బ్యాచ్కి సపోర్ట్ చేసి, ఫండింగ్ చేసి దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆలోచించుకోవాలి స్టూడెంట్స్ మీరందరూ. సో ఇట్లాంటి దేశ విద్రోహ శక్తులకి సపోర్ట్ చేయొద్దు. ఒక్కసారి ఆలోచించుకోండి. దీని గురించి మీరు ఏమనుకుంటారో ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.